హాయ్ అండి, వెల్కమ్ టు అట్ల రాజేశ్వరి కుకింగ్. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం పులిహోర గుజ్జు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పులిహోర గుజ్జు దాదాపుగా 20 రోజుల నుండి 25 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా టేస్టీగా పాడవ్వకుండా బాగుంటుంది. మరైతే ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అయితే అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లో ముందు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులో పోపు గింజలు వేసుకుందాం. ముందుగా జీలకర్ర, ఆవాలు ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో శనగపప్పు వేసుకుందాం. తర్వాత మినప్పప్పు వేసుకుందాం. ఈ రెండు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ముందు వేసుకోవద్దండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకే నేను తర్వాత వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి పల్లీలు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు చింతపండు గుజ్జు వేసుకుందాం. 1 కప్పు చింతపండు అంటే ఆల్మోస్ట్ నేను 100 గ్రామ్స్ చింతపండుని తీసుకున్నాను. ఈ చింతపండు గుజ్జు కోసం నేను చింతపండుని 1 అవర్ ముందుగా నానబెట్టుకున్నాను. ఇందులో 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు. ఈ చింతపండు గుజ్జులో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో కాసిని కరివేపాకు. ఈ పులిహోర పేస్ట్ ముఖ్యంగా బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ బాగా ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు మనం రైస్ వండుకొని దీన్ని కలుపుకొని లంచ్ బాక్స్లో తీసుకెళ్ళొచ్చు. చాలా యూజ్ఫుల్ రెసిపీ అండి. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, మనకు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో మనము నువ్వుల పొడి వేసుకుందాం. ముందుగా నువ్వులు వేయించుకొని మిక్సీ పట్టుకున్న పొడి. ఇలా నువ్వుల పొడి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. మామూలుగానే మనం నువ్వులు వేయించేటప్పుడు చాలా మంచి స్మెల్ ఉంటుంది కదా, పులిహోర గుజ్జు కూడా అలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. టెంపుల్ స్టైల్ పులిహోరని మనము ఇష్టపడుతుంటాం కదా, యాజ్ టీజ్గా ఈ పులిహోర పేస్ట్ కూడా మనం అన్నంలో కలిపిన తర్వాత అదే ఫ్లేవరే ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, చక్కగా పులిహోర పేస్ట్ తయారైపోయింది. ఇలా అంతా దగ్గర పట్టాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం. ఈ పులిహోర పేస్ట్ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలి. అదేవిధంగా గాజు సీసా లాంటి వాటిల్లోనే స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.